వెల్కమ్ టు షేర్ గుడ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక ఆకు కోసం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే పొనగంటి కూర. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఆ కూర పేర్లు తెలుసు, దాని ఉపయోగాలు తెలుసు, కానీ అది ఏ ఆకు పోల్చలేరు. కాబట్టి మీరు ఆకు పోల్చడానికి కోసం అని చెప్పి ఇది సులువుగా గుర్తుపడతారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో బాగా మొదటి నుంచి చివరి వరకు 2-3 సార్లు చూస్తే మీకు పొనగంటి కూర మీరు గుర్తుపట్టగలరు. ఇది పొలాల దగ్గర గట్టుల్లో దొరుకుతుంది. అంతేకాకుండా ఈ మధ్యలో వీధిలో కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇందులో ఏ విటమిన్ ఏమో పుష్కలంగా ఉంటుందని చెప్పి కొంతమంది సార్స్ కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు ఈ వీడియో చూసిన తర్వాత పొనగంటి కూర పోల్చడం కొరకని ఈ వీడియో నేను చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఆ ఆకులు ఒకటి ఇటు ఒకటి అటు రెండేసి జతలాగా వస్తున్నాయి. అలాగే దాని తాలూకా చివరి వరకు కనుక మనం గమనిస్తే పైన కూడా 2 ఆకులు చిగురులో చక్కగా కనిపిస్తే మనకు కనిపిస్తుంది. సో ఈ పొనగంటి కూర చాలా మంచిది ఆరోగ్యానికి. పప్పులో వేసి వండుతారు, తర్వాత డైరెక్ట్గా కూర కూడా వండుకోవచ్చు. చూడండి, పైన 2 ఆకులు మనకి కనిపిస్తున్నాయి. ఇదైతే జాగ్రత్తగా పరిశీలించవచ్చు. ఈ వీడియో 2-3 సార్లు చూసి దాని తర్వాత మీరు ఒకవేళ మీకు అది తినాలనిపిస్తే ఖచ్చితంగా ఇది మంచిది ఆకు. ఇది వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదా మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది పొనగంటి కూర అంటాం. పైన కూడా చూడండి 2 ఆకులు కనిపిస్తుంది. సో ఇది పొనగంటి కూర అండి. కనుక కేవలం పోల్చడం కొరకే నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఉపయోగాలు తర్వాత ఇవన్నీ కూడాను మీకు అనేక యూట్యూబ్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ అందుబాటులో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.